టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి విశాఖకు చెందిన చంద్రశేఖర్ సుందరంగా గుర్తించారు. మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాతనే అందరూ సేఫ్ గానే ఉన్నట్టుగా నిర్ధారించుకున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ ట్రైన్ ని ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నామన్నారు ఎస్పీ. రైట్, ఇప్పటికీ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు. రైట్, ఘటనా స్థలం నుంచి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యూ. Perfect from Scotty. 2:45 సమయంలో మొదట M2 బోగి నుంచి పొగలు రావడాన్ని గుర్తించారు. ప్రయాణికులు అలర్ట్ అయ్యి సమాచారాన్ని లోకల్ ఉన్న అధికారులకు చెప్పారు, సిబ్బందికి తెలియజేశారు. తర్వాత లోకో పైలట్ కూడా అప్పటికే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ చేరుకున్న సమయంలో రైళ్లను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన నిలిపివేసి ప్రయాణికులందరినీ కూడా తక్షణమే దిగమని హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికే అప్రమత్తమైన ప్రయాణికులు దాదాపుగా దిగిపోయిన పరిస్థితి. అయితే M2లో ప్రారంభమైంది. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే ఈ భోగి సగం కాలిపోయి ఉందో ఈ సగం కాలిపోయిన ప్రాంతం నుంచే మంటలు వ్యాపించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి తర్వాత ఉన్న B1 భోగికి మంటలు వ్యాపించే ఏసీ కోచ్లు కావడంతో చాలా వేగంగా మంటలు విస్తరించడంతో పాటుగా లోపల బ్లాంకెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. బ్లాంకెట్స్ నుంచే ప్రాథమికంగా పొగ ప్రారంభమైందని చెప్తున్నారు. అయితే కిందన ఉన్న సిస్టమ్ ఏదైనా దెబ్బతిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే దానిపైన స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన నిపుణులు ఇప్పటికే ఆధారాలను సేకరిస్తున్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుంది. అనకాపల్లి జిల్లా ఎస్పీ కూడా వచ్చారు. ప్రస్తుతం పరిస్థితిని విజయకృష్ణన్ సమీక్షిస్తున్నారు. ఇక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే దాదాపుగా 1 గంటకు ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేశారు. 3 గంటల వరకు కూడా మంటలు నార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ ఆ B1 కోచ్ నుంచి పొగలు వస్తున్నాయి. లోపల పూర్తిగా మెటీరియల్ అంతా కూడా కాలిపోయిన కారణంగా లోపల ఉన్న సీట్లన్నీ కాలిపోయిన కారణంగా బెర్తులు కాలిపోయిన కారణంగా ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. ఏసీ కోచ్ ఏసీ మొత్తం మెకానిజం అంతా కూడా దెబ్బతిన్న కారణంగా ఇప్పుడు మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలను విశ్లేషించుకునే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్లో దురదృష్టవశాత్తు ఒక ప్రయాణికుడు చనిపోయారు. ఆయన విశాఖపట్నానికి చెందినవారుగా గుర్తించారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆల్టర్నేటివ్ మార్గాల ద్వారా పంపించారు. అయితే దట్టమైన పొగ కమ్ముకోవడంతో కొంతమంది తీవ్ర అస్వస్థతకు విధంగా ఊపిరి ఆడని స్థితికి చేరుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం. ప్రస్తుతం ఎలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఈ 2 బోగీలను పక్కకు పెట్టి మిగిలిన ట్రైన్ను ఎర్నాకుళం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రైన్ అత్యంత కీలకమైంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అటు విజయవాడ మధ్యలో అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో అయ్యప్ప సీజన్లో భక్తులంతా కూడా ఇదే ట్రైన్లో ప్రయాణం సాగిస్తుంటారు. ఈ ప్రస్తుతం ఈ ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి కారణమైన ట్రైన్ ఇదే ట్రైన్లో ఇప్పటికీ అయ్యప్ప భక్తులు కూడా కొంతమంది ఉన్నారు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. 4 రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ నిజంగా ఒక విధంగా పేదల ట్రైన్గా చెప్తారు. పెద్ద ఎత్తున వలస కూలీలు కావచ్చు లేకపోతే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళంతా కూడా ఈ రైలులోనే ప్రయాణిస్తుంటారు. ఇది చాలా కీలకమైన రైలు. ఇటువంటి రైల్లో ప్రమాదం జరగటం అదృష్టవశాత్తు ఏసీ కోచ్లు మాత్రమే ప్రమాదం పరిమితం అవడం వలన తీవ్రత తగ్గింది. విండ్ స్పీడ్ కూడా తక్కువగా ఉంది. అర్ధరాత్రి సమయంలో రైలు వేగం ఎక్కువగా ఉన్నా లేకపోతే గాలి తీవ్రత ఉన్నా కూడా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో భయం అయితే ఉండింది. ఇతర బోగీలకు మంటలను వ్యాపించకుండా నియంత్రించగలిగారు. ఆ కారణంగా ప్రమాద తీవ్రతను తగ్గించగలిగినప్పటికీ కూడా జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా భయానకంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సమాచారాన్ని బట్టి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎలమంచిలి రైల్వే స్టేషన్లో దృశ్యాలు చూసినప్పుడు ఈ బోగీలు 2 కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయాయి. ఇక మిగిలిన ట్రైన్లు ఏదైతే ఉంటుందో రిమైనింగ్ ట్రైన్ ఎర్నాకుళం పంపించే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. ఇక విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక్కడ ఎలమంచిలి స్టేషన్లో ఆగాల్సిన రైళ్లను వివిధ స్టేషన్లో అంటే దువ్వాడ అనకాపల్లి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. వాటిని రెగ్యులేట్ చేసి పంపిస్తున్నారు. ఎర్నాకుళం వెళ్ళడానికి ఇప్పుడున్న రైలుతో పాటుగా మరొక ఆల్టర్నేటివ్ ట్రైన్ కూడా
సామర్లకోట నుంచి అరేంజ్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రయాణికులు ఏవైతే 100 మంది ప్రయాణికులు ఈ కోచ్ల్లోంచి బయటకు వచ్చున్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి ఆల్టర్నేటివ్ ట్రైన్ ద్వారా ఎర్నాకుళం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఇన్సిడెంట్ గల కారణాలను చాలా ఖచ్చితమైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇది హారిజన్ చూసినప్పుడు టాటానగర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎర్నాకుళం వరకు వెళ్తుంది. మార్గ మధ్యలో అనేక రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ప్రయాణికులు వచ్చారో ఆ ప్రయాణికులకు సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారులు రైల్వే అధికారులు ఇప్పటికే తీసుకున్నారు. అలాగే అదే సమయంలో ఫోన్ రికార్డింగ్స్ కానీ లేదా ఫోన్లకు సంబంధించిన సమాచారం కానీ ఇతర కారణాలను కూడా విశ్లేషించుకున్నారు. చాలా మైక్రో లెవెల్లో రైల్వే సేఫ్టీ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది సేకరిస్తున్నారు. ప్రమాద తీవ్రతను చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. అక్షయ, ప్రస్తుతానికి ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ఈ 2 బోగీలు దగ్ధమయ్యాయి. వీటికి సంబంధించిన ఆధారాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరిస్తున్నారు.